Hello everyone, I am Dr. Jyoti, consultant obstetrics and gynecologist, Stark Hospital, Kompally. Today my topic is in between the periods, if you are getting any bleeding or spotting, is it significant or not? We need to know. అంటే పీరియడ్స్ కి మధ్యలో ఏమన్నా బ్లీడింగ్ కనిపిస్తుందా, అలా కనిపిస్తే అదేమన్నా కన్సిడర్ చేయాల్సిందా, చూపించుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా అనే దాని గురించి చెప్తాను. ఓకే, యూజువల్ గా పీరియడ్స్ అనేవి హార్మోన్ రెగ్యులరైజ్డ్ ఉంటాయి. అంటే బ్రెయిన్ నుండి కొన్ని సిగ్నల్స్ వస్తాయి, అక్కడి నుండి ఓవరీస్ కి సిగ్నల్ వెళ్తాయి, ఓవరీస్ నుండి వచ్చే హార్మోన్స్ యూట్రస్ మీద అంటే గర్భసంచి మీద యాక్ట్ చేసి దానికి తగ్గట్టుగా పీరియడ్స్ వస్తాయి. సో ఇట్స్ ఎ సైకిల్ కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్, అంటే కొద్దిగా టైం తీసుకుంటుంది. 28 to 30 days అనేది కామన్ గా డ్యూరేషన్ ఉంటుంది చాలా మందిలో. సో చాలా మందిలో పీరియడ్ కి మధ్యలో అంటే 14th or 15th డే రెగ్యులర్ గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకైతేనే ఆ టైంలో కొద్దిగా వెరీ మైల్డ్ స్పాటింగ్ అని చెప్తాము, అంటే కొద్దిగా బ్లీడింగ్ అలా కనిపించడం, అది కూడా వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అలాగా కనిపిస్తుంది. అండ్ ఆ టైం పీరియడ్ లోనే కొద్దిగా వైట్ డిశ్చార్జ్ పెరగడమును, ఆ టైంలోనే కొద్దిగా పొట్టలో డిస్కంఫర్ట్ ఉండడము ఇలా ఉంటుంది. సో అంత మైల్డ్ బ్లీడింగ్, ఈ పెయిన్, ఈ వైట్ డిశ్చార్జ్ ఇంక్రీజ్ అవ్వడము ఇలా ఉన్న కండిషన్ అయితే యూజువల్ గా ఓవులేషన్ వల్ల వచ్చే బ్లీడింగ్ అని చెప్తాము, అంటే ఓవులేషన్ స్పాటింగ్ అని చెప్తాము. ఓకే, ఇది హెల్దీయే, ఇది నార్మల్ ఫిజియలాజికల్, అంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు అయ్యే కొన్ని చేంజెస్ వల్ల ఈ కొద్దిపాటి చేంజెస్ కనిపిస్తాయి. దీనికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా బ్లీడింగ్ ఎక్కువగా కనిపించడం కానీ, రిపీటెడ్గా కనిపించడం కానీ అలా ఉన్నప్పుడు ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఈ రీజన్స్లో మోస్ట్ కామన్గా వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎనీ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మనకి యూట్రస్ పైన ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తాయి, అందువల్ల కూడా మధ్య మధ్యలో బ్లీడింగ్ కనిపించవచ్చు. రెండోది సర్వైకల్ చేంజెస్, అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే చేంజెస్ వల్ల. ఈ చేంజెస్ అనేవి మేజర్ గా ఏజ్ తో రిలేటెడ్, అంటే మ్యారీడ్ లేడీస్ లో ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ వీటి వల్ల వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ సెక్షువల్లీ యాక్టివ్ అండ్ మ్యారీడ్ ఫీమేల్స్ లో ఈ సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం దగ్గర ఇంటర్ కోర్స్ వల్ల వచ్చే చేంజెస్ ఉంటాయి. సో ఒకటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఇంకొకటి ఇప్పుడు చెప్పినట్టుగా అక్కడ ఇన్ఫెక్షన్ పెరిగి ఫ్యూచర్ లో క్యాన్సర్ గా మారే చేంజెస్ రావచ్చు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో ఈ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. థర్డ్ వన్ ఈస్ గర్భసంచి ముఖద్వారం దగ్గర చిన్న గ్రోత్స్ లాంటివి, పాలిప్స్ అంటాము, సర్వైకల్ పాలిప్. ఇట్స్ ఎ సాఫ్ట్ టిష్యూ అనమాట. సో దాని మీద కూడా బ్లడ్ వెజల్స్ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో ఫ్రిక్షన్ అయినప్పుడు కానీ, లేదంటే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు కానీ అక్కడ నుండి కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమందిలో ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచికి వచ్చే గడ్డల్ని ఫైబ్రాయిడ్స్ అంటాము. వాటి వల్ల కూడా ఇట్లాగా ఇంటర్మెన్స్ట్రువల్ అంటే పీరియడ్ కి మధ్యలో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవి మేజర్ రీజన్స్ అన్నమాట. సో దీంట్లో ఏ రీజన్ వల్ల మీకు అవుతుంది ప్రాబ్లం అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎలా తెలుసుకోవచ్చు? సో మీకు మీరే ఇది నార్మల్ అనో, లేదంటే యూట్యూబ్స్లో వినో, లేదంటే ఎక్కడైనా చదివో ఓవులేషన్ పీరియడ్ స్పాటింగ్ అనుకునో వదిలేయకుండా, ఇఫ్ యూ కెన్ కన్సల్ట్ యువర్ గైనకాలజిస్ట్ నియర్ బై, మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ని కలిసారంటే ఎవాల్యుయేషన్ చేస్తారు, అంటే ఇది ప్రాపర్ ఫిజియలాజికల్లా ఇంకేమైనా చూసుకోవాలా. అండ్ ఇప్పుడు చెప్పినట్టుగా మ్యారీడ్ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఫీమేల్స్లో మాత్రం ప్యాప్ స్మియర్ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఫ్యూచర్లో ఏమైనా క్యాన్సర్గా మారే చేంజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా, ఇవి తెలుసుకుంటే ఫ్యూచర్లో వచ్చే క్యాన్సర్ని కూడా మనం రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.